వారు తిట్టినప్పుడు మీరు తిట్టినప్పుడు మీకు అలా చేస్తే ఘనత రాదు అంటున్నాడు దేవుడు. అందుకు మీరు పిలువబడ్డారు. దేనికి? ఆయన వారసులుగా మనం ఎందుకు పిలువబడ్డాము అని అంటే, మనం ఏ తప్పు చేయకుండా నిందలు పడినప్పుడు ఆ నిందల ద్వారా మనకు ఘనత వస్తుంది. అందుకే మిమ్మల్ని నేను పిలుచుకున్నాను, నా పిల్లలుగా, నా వారసులుగా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటున్నాడు. అలాగే క్రీస్తు కూడా మీ కొరకు ఏం చేశాడంట? ఎవరి కొరకు బాధపడ్డాడు? మరి ఆయన పిల్లలమైన మనము, ఆయన మన కొరకు బాధపడ్డాడు, ఆయన పిల్లలమైన మనం బాధపడొద్దా? అక్కడ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిని ఏం చేశాడంట? మాదిరిని ఉంచిపోయాడు. ఆయన అడుగు జాడలో మనం నడవాలి. నడుస్తును నేను నా తండ్రిని